వీళ్ళు ఎందుకు ఇలా చేశారో తెలుసా? ఎవరు వాళ్ళు? ఏంటా కథ? మిస్టర్ కూల్ ధోని నెట్స్‌లో 6 గంటలు ఎందుకు ప్రాక్టీస్ చేశాడు? కింగ్ కోహ్లీ 2 గంటలు జిమ్‌లోను, 4 గంటలు నెట్ ప్రాక్టీస్ ఎందుకు చేశాడు? హర్యానా రంజీ టీమ్‌లో కెప్టెన్ గ్రౌండ్‌లో ఒక రౌండ్ మాత్రమే రన్నింగ్ చేస్తే, కపిల్ దేవ్ 10 రౌండ్లు ఎందుకు రన్నింగ్ చేశాడు? పీవీ సింధు తెల్లవారుజామునే 3 గంటలకే నిద్రలేచి వనస్థలిపురం నుంచి గచ్చిబౌలి వరకు ఎందుకెళ్ళింది? యుద్ధంలోకి వెళ్లే ముందు వరకు ఒక సైనికుడు ఎందుకు సాధన చేస్తున్నాడో తెలుసా? ఎందుకంటే లాస్ట్ బంతికి కూడా కూల్‌గా సిక్స్ కొట్టడానికి, 52 బంతుల్లోనే సెంచరీ చేయడానికి, బంతి మీద నుండి దృష్టి చెదరకుండా 50 మీటర్లు పరిగెత్తి అరివీర భయంకరమైన బ్యాట్స్‌మన్ కొట్టిన బంతిని క్యాచ్ పట్టి భారతదేశం చేతిలో 1983 వరల్డ్ కప్ మొదటిసారిగా పెట్టడానికి, ఒలింపిక్స్‌లో మెడలో వేయించుకోవడానికి, చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి గెలవడానికి. యెస్. ఇలాంటి సిక్సే నీతో కొట్టించబోతున్నాను. ఇలాంటి సెంచరీనే నీతో చేయిద్దాం అనుకుంటున్నాను. ఇలాంటి ఒలింపిక్ మెడలే నీ మెడలో పడాలని తపిస్తున్నాను. అందుకే ప్రిలిమ్స్ 2024 ముందు చివరిగా ఒక క్లాస్ పెట్టాలనుకుంటున్నాను. విత్ టాప్ 100 పాయింటర్స్. జూన్ 5 తారీఖు మార్నింగ్ 8 నుంచి 11 వరకు మ్యారథాన్‌గా ఈ క్లాస్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింటర్స్ అనుకున్న వాటిని మీకు చర్చించి, మీకు దానికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని మీకు తెలియజేస్తాం. అండ్ దీనికి అటెండ్ అవ్వాలి అంటే ఇక్కడున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. 21st సెంచరీ ఐఏఎస్ సెకండ్ ఫ్లోర్ వికాస్ బుక్ బిల్డింగ్, అశోక్ నగర్, హైదరాబాద్‌లో ఈ క్లాస్ జరుగుతుంది.